ఒక ఆస్తిగా ఉంటది. ప్లస్ నెల నెల నీకు ఆదాయం వస్తుంది. ఉద్యోగాలు ఎట్టాగొస్తాయి. అది కదా విజన్ అంటే. విజన్ అంటే ఏంటి? రేపటికి ఆదాయం రావాలి, ప్రభుత్వానికి ఆదాయ వనరు కావాలా, ఉద్యోగాలు కావాలి, ఉపాధి కావాలి. సింపుల్ ఈజీగా వైజాగ్లో ప్లగ్ అండ్ పే విధానంలో కట్టేది. ప్రభుత్వం కట్టించుకోవచ్చు కదా, రాష్ట్ర ప్రభుత్వం. అవసరమైతే బ్యాంక్ లోన్ తీసుకో నువ్వు. ఇదిగో సో ఏరియాలో, సిరిపురం ఏరియాలో 10 ఎకరాల్లో మేము బిల్డింగ్ కడుతున్నాం అంటే బ్యాంక్ లోన్ ఇడా. అపార్ట్మెంట్ వాడికి వస్తున్న ప్రైవేట్ వాడికి ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి ఇవ్వడానికి ఏం రోగం? ఇస్తారు కదా, తీసుకుని చక్కగా కట్టుకుని దాన్ని అద్దెలకు ఇచ్చామనుకోండి. మనమే సాఫ్ట్వేర్ కంపెనీలకి గుడ్ విల్ కూడా కడతారు. సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళు అడిగితే గుడ్ విల్ తో సగం లోన్ తీసేయచ్చు మనం. అంతే కదా, గుడ్ విల్ తో సగం లోన్ తీల్చేయచ్చు. ఇప్పుడు లూలు వాడికి 1000 గుమస్తా ఉద్యోగాలు ఇస్తాడని అంత ఆస్తిని ఎట్ట రాసి పెడుతున్నారు. ఇక్కడ ఇంతే. దీన్ని మన విచిత్రం ఏంటంటే, ఉద్యోగాలు ఉపాధి అన్నటువంటి పేరుతో మన ఆస్తి దోపిడీకి గురవుతుంటే ఏం పర్లేదులేండి అది అని మాట్లాడుకుంటున్న విద్యావంతుల యొక్క విచిత్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. చదువుకున్న మూర్ఖుల యొక్క ఆలోచన ధోరణి ఏంటో అర్థం కావట్లేదు. ఓ బిల్డర్ కడితే ఆ బిల్డర్ సంపాదించుకుంటాడు. అదే ప్రభుత్వ సొమ్ముతో కట్టిన బిల్డింగ్ ని వాడెవడో సంపాదించుకోవడం ఏంటో అర్థం కాని పరిస్థితి. దాన్ని సమర్థించుకునే విచిత్రమైనటువంటి ధోరణి. అదే ఇప్పుడు ఆంధ్రాకి శాపం. అంటే ఎక్కడ ఉన్న పరిశ్రమలు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఇప్పుడు 1500 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఒక 50 కోట్లకి ఇచ్చేసి